ప్రజాప్రతినిధులు వారి ద్వారా పనులు చేయించగలిగినటువంటి వ్యక్తులను మీరు ఎన్నుకుంటే వారికి సమస్యలను నేరుగా తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పోరాడగలిగిన అభ్యర్థులను పార్టీ ప్రతినిధులను మీరు ఎన్నుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారు. ఇది నా విన్నపం. ఆ విధంగా మీరు ఆలోచించండి. బీజేపీకి సమర్థించండి, బీజేపీకి సహకరించండి. దేశంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మీరు మద్దతు ఇవ్వండి. ఇది నేను మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బీజేపీతో కలిసి పోటీ చేసే పార్టీల యొక్క అభ్యర్థులు ఇవాళ రాష్ట్రంలో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రంలో కూడా బీజేపీ టీడీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. రెండు ప్రభుత్వాలు కలిసి ఈ విభజన నేపథ్యంలో ఏదైతే మనం నష్టపోతున్నామనే ఒక భావన ఉందో కసితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దృక్పథంతో ప్రజలు ఆలోచించండి. ఈ రెండు పార్టీలకు అవకాశం ఇవ్వండి. సీమాంధ్రలో అభివృద్ధి జరగడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవి చేయటానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇక్కడ బీజేపీ టీడీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. పరిపాలనలో కూడా మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీ యొక్క ఆలోచన ఏంటంటే ఈ సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం హైదరాబాదులో కేంద్రీకృతమైన అభివృద్ధి. ఏది వచ్చినా హైదరాబాద్లో పెట్టేయడం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బిహెచ్ఎల్ వాళ్ళు ఒక పరిశ్రమ యూనిట్ ఇస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్నోలో పెట్టుకోలేదు, తీసుకెళ్ళి ఇంకో నగరంలో పెట్టింది. తమిళనాడుకి ఇస్తే వాళ్ళు చెన్నైలో పెట్టలేదు, తీసుకెళ్ళి తిరుచిరాపల్లిలో పెట్టారు. వివిధ సంస్థలను వివిధ ప్రాంతాల్లో పెట్టడం వలన అక్కడ కేంద్రీకృతమైన అభివృద్ధి లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏ సంస్థ వచ్చినా సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టారు. మనం ఆ రోజు మాట్లాడలేదు.